రజనీకాంత్ మూవీ కూలీ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతానికైతే వార్ 2 తో పోలిస్తే దక్షిణాదిలో ఈ సినిమాకే బోలెడు హైప్ ఉంది. టికెట్ బుకింగ్స్ లోనూ ఆ ట్రెండ్ కనిపిస్తుంది. మరి ఈ పోటీల్లో ఎవరు హిట్ కొడతారనేదే ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే కూలీకి ఇంత హైప్ ఏర్పడడానికి కారణం ఏంటి, ఇందులో నటించిన స్టార్స్ ఎవరికి ఎంత పారితోషికం ఇచ్చారన్నదే ఇప్పుడు చూద్దాం. కొన్నాళ్ళుగా సరైన హిట్ లేని రజనీకాంత్ కి జైలర్ సక్సెస్ మంచి ఊపునిచ్చింది. దీంతో లోకేష్ కనకరాజు చెప్పిన మాస్ యాక్షన్ స్టోరీకి రజనీకాంత్ ఓకే చెప్పాడు. అలా కూలీ మూవీ సెట్ అయింది. అయితే ఈ మూవీలో రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ ఇలా ఎంతమంది స్టార్స్ ఉన్నప్పటికీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు, అనిరుద్ పాటలే చాలా వరకు తెలుగులో బోలెడంత హైప్ కి కారణమని చెప్పవచ్చు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ దాదాపు 350 నుంచి 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. అయితే ఇందులో సగం నటీనటుల పారితోషికాలకే అయిపోయింది. ఎందుకంటే హీరోగా చేసిన రజనీకాంత్ 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారంట. తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ 50 కోట్లు అందుకున్నాడు. కొన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వయంగా లోకేష్ తన పారితోషికం గురించి బయటపెట్టాడు. ఇక విలన్ గా చేసిన నాగార్జునకు 20 నుంచి 20 కోట్లు, తర్వాత అతిథి పాత్రలో నటించిన అమీర్ ఖాన్ కి 20 కోట్లు, కీలక పాత్రలు చేసిన సత్యరాజ్, ఉపేంద్రకు 5 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. మరో కీ రోల్ చేసిన శృతి హాసన్ 4 కోట్లు అందుకున్నట్లు టాక్. అలానే ఈ సినిమాకు అదిరిపోయే పాటలు ఇచ్చిన అనిరుద్ 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ ముట్ట చెప్పినట్లు సమాచారం. ఇలా సగానికి పైగా బడ్జెట్ పారితోషికాలకే పోగా మిగిలిన మొత్తంతో సినిమా నిర్మించినట్లు తెలుస్తుంది. కూలీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళం నుంచి 1000 కోట్ల సినిమా కాబోతుందని జోస్వాలు చెబుతున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం కాబోతుందనేదే మరికొన్ని గంటల్లో తేలనుంది. గురువారం ఆగస్టు 14 ఉదయం 6-7 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలో పడనుంది. ఇప్పటికే టికెట్స్ ఆన్లైన్ లో పెట్టగా బాగానే సేల్ అవుతున్నాయి. మరి ఈ కూలీ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.